ఏం చెప్పమంటావు వదిన? ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో గానీ ఇలాంటి పిల్లని కోడలుగా తెచ్చుకున్నాం. నా కూతురు అత్తింటి వాళ్ళని చూడు, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ నా కూతురులని మంచి అమ్మాయిని కోడలుగా తీసుకెళ్లారు. ఈ పిల్లి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలు డబ్బులు నీళ్ళల్లో ఖర్చు అయిపోతున్నాయంటే నమ్మవనుకో. ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా తెలియట్లేదు. నా కూతురు అత్తింటి వాళ్ళకి చూడు, డబ్బులు వస్తూనే ఉంటున్నాయి. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా. మొన్ననే అల్లుడు కొత్త కారు కూడా కొన్నాడు. నాకైతే మా ఇంటి లక్ష్మిని వాళ్ళ ఇంటికి పంపించేసినంత బాధగా ఉంది. తీసుకోండి పిన్ని గారు, తీసుకోండి అత్తయ్య. మా అత్తగారు చెప్పిన ప్రతి మాట నిజమే పిన్ని గారు. వదిన చాలా మంచిది. వాళ్ళ అత్తమామని చాలా బాగా చూసుకుంటుంది. అవును అత్తయ్య, వదిన అక్కడ అంత మంచిగా ఉంటుందని మీకెలా తెలుసు? మీరు ఎప్పుడైనా వదిన అత్తగారితో మాట్లాడారా? లేదు. మాట్లాడుంటే తెలిసేది వదిన అక్కడ ఎంత బాగా ఉంటుందో అని. అయినా పిన్ని గారు, మీరు ఎప్పుడు మా అత్తగారిని అడగలేదా? వదిన అక్కడ అత్తమామలతో అంత మంచిగా ఉంటే మరి వేరు కాపురం ఎందుకు పెట్టిందంట? మీరు ఎప్పుడు అత్తయ్య గారిని అడగలేదా? అది నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తా, పకోడీలు కూడా వేస్తాను. ఏం చెప్పమంటావు వదిన? ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో గానీ ఇలాంటి పిల్లని కోడలుగా తెచ్చుకున్నాం. నా కూతురు అత్తింటి వాళ్ళని చూడు, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ నా కూతురులని మంచి అమ్మాయిని కోడలుగా తీసుకెళ్లారు. ఈ పిల్లి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలు డబ్బులు నీళ్ళల్లో ఖర్చు అయిపోతున్నాయంటే నమ్మవనుకో. ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా తెలియట్లేదు. నా కూతురు అత్తింటి వాళ్ళకి చూడు, డబ్బులు వస్తూనే ఉంటున్నాయి. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా. మొన్ననే అల్లుడు కొత్త కారు కూడా కొన్నాడు. నాకైతే మా ఇంటి లక్ష్మిని వాళ్ళ ఇంటికి పంపించేసినంత బాధగా ఉంది. తీసుకోండి పిన్ని గారు, తీసుకోండి అత్తయ్య. మా అత్తగారు చెప్పిన ప్రతి మాట నిజమే పిన్ని గారు. వదిన చాలా మంచిది. వాళ్ళ అత్తమామని చాలా బాగా చూసుకుంటుంది. అవును అత్తయ్య, వదిన అక్కడ అంత మంచిగా ఉంటుందని మీకెలా తెలుసు? మీరు ఎప్పుడైనా వదిన అత్తగారితో మాట్లాడారా? లేదు. మాట్లాడుంటే తెలిసేది వదిన అక్కడ ఎంత బాగా ఉంటుందో అని. అయినా పిన్ని గారు, మీరు ఎప్పుడు మా అత్తగారిని అడగలేదా? వదిన అక్కడ అత్తమామలతో అంత మంచిగా ఉంటే మరి వేరు కాపురం ఎందుకు పెట్టిందంట? మీరు ఎప్పుడు అత్తయ్య గారిని అడగలేదా? అది నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తా, పకోడీలు కూడా వేస్తాను.